Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి సంబంధించి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. అసలు 3 నెలల ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, దాంతోపాటు ప్రధానంగా ఈవీఎంల పైన పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఈవీఎంలలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా అక్కడ ట్యాంపరింగ్ జరిగిందనేది కూడా పెద్ద ఎత్తున ప్రజలలో ఒక చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక 3 నెలల పరిపాలన, అదేవిధంగా ఈ ఈవీఎంల విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్, ప్రధానంగా 3 నెలలు అవుతుంది సార్ టీడీపీ అధికారంలోకి వచ్చి, ఇక కూటమి మొత్తం. ఈ 3 నెలల పరిపాలనకు సంబంధించి మీరేం చెప్తారు? అసలు ఒక డిజాస్టర్ పరిపాలనగా ఈ 3 నెలలు మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితికి వచ్చేసారంటే, నేను 95 మోడల్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు 95 మోడల్ని వారు మళ్ళీ ఉటంకిస్తున్నారు అంటే, 95 మోడల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే, వ్యవసాయం దండగా, ప్రైవేటీకరణ అనేది పండగ అని చేసినటువంటి ఆ దాఖలాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయని చేసిన, పంటలు పండవు కాబట్టి ఇక్కడ వ్యవసాయం దండగా అని మాట్లాడిన, నిరుద్యోగుల మీద వారు చూపించినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా దాటవేసిన, ప్రభుత్వ ఉద్యోగుల్ని గుర్రాలతోటి తొక్కిచ్చి తుపాకీ గుండ్లు వారి గుండెల్లో చొప్పించినటువంటి కాలం అదంతా. సో ఈరోజు కూడా అలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు, పరిపాలనను గాలికి వదిలేసి గురుకుల పాఠశాలలో పిల్లలకి విషభోజనాలు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. నిన్న కాకినాడ జిల్లాలో విషభోజనం తిని 24 మంది హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయనటువంటి వ్యవస్థ. హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు కేవలం ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడానికి మాత్రమే వారి యొక్క శాఖను ఉపయోగించడం తప్ప, ఆ శాఖ మీద ఏ రకంగా పట్టు సాధించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలు అధికమవుతున్నాయి, రోజు రోజుకి దాడులు అధికమవుతున్నాయి. ఒక డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటనకి దేశం మొత్తం కూడా ఏకమై తన గణాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే, ఈ రాష్ట్రంలో రోజుకొక అత్యాచారం జరుగుతుంది. ఏకంగా హోంమంత్రి గారి ఇలాకాలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. సో ఒక బిడ్డని చంపివేసి ఆ శవాన్ని కనపడకుండా చేస్తే, నేరస్తులను పట్టుకొని కూడా శవం ఎక్కడుందో కనిపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం నెట్టవేయబడి ఉంది. 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఆర్బీఐ దగ్గర నుంచి 3 నెలల కాలంలోనే తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం. ఏ రోజు కూడా 5,000 కోట్ల రూపాయలని ఒక్క నెలలో, ఒక్క టర్మ్లో ఒక్కసారి తీసుకొచ్చినటువంటి చరిత్ర లేదు ఎప్పుడు. అది గతంలో చంద్రబాబు నాయుడు ఒకసారి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఒకసారి తీసుకొచ్చాడు. అప్పుల కుప్పలుగా ఈ రాష్ట్రాన్ని మార్చివేస్తూ, దమనకాండను సృష్టించు, దాడుల్ని ప్రోత్సహిస్తూ, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలను ఇవ్వండి అని ఎవరన్నా నాలాంటి వాళ్ళు మాట్లాడితే పార్టీకి రుద్ది వేస్తూ, మాట్లాడేటటువంటి మాటలకి వక్రభాష్యం చెప్తూ, తనకున్నటువంటి పెంపుడు మీడియా ఛానల్స్ ద్వారా వారిని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వారి మీద కేసులు పెట్టడం ఈ 3 నెలల్లో చూసాం. నిజంగా 3 నెలలే కదా, మనం మాట్లాడితే బాగుండదేమో అని ఆలోచించేటటువంటి సగటు వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆలోచించకపోతే ఇదే కొనసాగుతుందేమో అనేటటువంటి పరిస్థితికి నెట్టవేయబడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. ఇసుక పాలసీ మీద ఉచితం అని చెప్పారు. 1600 నుంచి 1800 టన్ను అమ్ముతున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ఉచితంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ట్రాక్టర్ కూడా పేదవాడికి దక్కట్లేదు. మరి ఉచిత ఇసుకని అటకెక్కించినట్టే కదా. రెండవది తల్లికి వందనం. ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ఇయర్ ముగిసిపోతుంది. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. విద్యా సంస్థలన్నీ ఫీజులు కట్టించుకోవటం, చేర్చుకోవటం, విద్యార్థుల్ని
పాఠాలు చెప్పడం ఇవన్నీ మొదలైపోయాయి. మొదలైన 2 నెలలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు తల్లికి వందనం ఇవ్వకపోతే మీరు తర్వాత ఇస్తే ఉపయోగం ఏముంది? ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలవరం మీద చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వారు శ్వేతపత్రాల పేరుతోటి ఆరోపణలు చేశారు మా ప్రభుత్వం మీద. మరి వారు నియమించినటువంటి కమిటీ, కేంద్రం నియమించినటువంటి కమిటీ ఈ తప్పిదం మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడని వారి యొక్క నివేదికలో వెల్లడించిన తర్వాత నిన్నటి వరకు పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా అబద్ధపు అసత్య ప్రచారం అని నిగ్గుతేలిపోయింది. ఓకే. సో ఏ వ్యవస్థ పనిచేస్తుంది? అటు హోంశాఖ పని చేయక, ఇటు విద్యాశాఖ పని చేయక, ఇటు పౌర సరఫరాల శాఖ పని చేయక ఏ శాఖ పని చేస్తుంది? ఒకసారి వారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పౌర సరఫరాల శాఖలో అకస్మాత్తు తనిఖీలు అని ఆ మంత్రి గారు తనిఖీలు చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. బట్ అక్రమంగా తరలి వెళ్ళేటటువంటి ధాన్యాన్ని, అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి బియ్యాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఓకే. ఈ అక్రమార్కుల చెర నుండి ఈ పేదవారిని రక్షించేటటువంటి వ్యవస్థ ఎక్కడుంది? గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయంటే గతంలో తప్పులు జరిగాయి, ఒప్పులు జరిగాయి అనేది మీరు చెప్పిందే కదా. గతంలో తప్పులు జరిగాయి, ఇప్పుడు మేము తప్పు లేకుండా చేస్తానని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ గతంలో జరిగింది కొనసాగిస్తున్నామని ఎందుకు చెప్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో 3 నెలల తర్వాత కూడా ఎక్కడ ఫైల్ తగలబడిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తారు. ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? ఓకే. మీ ఆధీనంలో ఉన్నటువంటి ఆఫీసులోని ఫైళ్లు దగ్ధమవుతున్నాయి. ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. గతంలో మీరు ఏదైతే విస్మరించారో వాటన్నిటికి సంబంధించి మేము వచ్చి 3 months అవుతుంది కాబట్టి వాటన్ని మేము ఖచ్చితంగా వీరన్ని గాడిన పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటామనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు వారు, 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఏ సంస్థల మీద పట్టు లేదా? వ్యవస్థల మీద అవగాహన లేదా? అధికారుల మీద మీరు వారిని బదలాయించడానికి చూపిస్తున్నటువంటి చొరవ, తీసుకుంటున్నటువంటి జాగ్రత్త, మీరు వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడంలో ఎందుకు మర్చిపోతున్నారు? తీసుకోవట్లేదు. ఇవాళ సూట్ కేసు కొట్టు, ఉద్యోగం పట్టు అన్నట్టుగా ఉంది అధికారుల పరిస్థితి. ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా లక్షలకు లక్షలు సూట్ కేసులు చేతులు మారితే తప్ప పోస్టింగులు రావట్లేదని అధికారులు వాపోతున్నారు. ఒక మంచి అధికారిని గత ప్రభుత్వంలో పనిచేశారు అని మీరు పక్కన పెట్టడం దేనికి ఏ సందేశం ఇస్తున్నారు? మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? అంటే అధికారులు కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తులుగా మారిపోవాలనేది మీ ఉద్దేశమా? మీరు చెప్పినటువంటి మాటకి తానా అంటే తందానా అనేటటువంటి అధికారులు మాత్రమే మీరు కొనసాగించాలని నిర్ణయించుకున్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎందుకు మీకు అంత చులకన? ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక డ్రీమ్తో వస్తాడు పనిచేయడానికి. ఐఏఎస్ ఆఫీసర్లని ఈరోజు పక్కన పెడుతున్నటువంటి విధానం కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల మీద చూపిస్తున్నటువంటి ఈ పక్షపాత ధోరణి కానీ, లేదా అధికారుల బదలాయింపుల్లో చేతులు మారుతున్నటువంటి లక్షల కొద్దీ డబ్బు కానీ, ఇదంతా ప్రజా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి చెప్పాలి కదా. ప్రధానంగా మీ పార్టీ పైన ఒక సీరియస్ అలిగేషన్ చేశారు. గతంలో నిరుద్యోగుల ఇష్యూ అనేది బాగా పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చారు. మరి నిజంగానే ఇక నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది అక్కడ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుందా సార్? అంటే సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు. ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా ప్రభుత్వం చెప్పాలి. కానీ మీరు అన్న ప్రశ్నకి సమాధానం నేను చెప్తా. ఓకే. ఈ రాష్ట్రంలో 1,35,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఒకే ఒక్క వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? 55,000 ఉద్యోగస్తుల్ని ఆర్టీసీలో నుంచి గవర్నమెంట్లోకి కలిపి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా వారికి భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం మాది. 60,000 పైచిలకు ఖాళీలు ఉన్నటువంటి వైద్య రంగంలో ఆ ఖాళీలని పూరించి చిన్న స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దాకా ప్రతి ఒక్కరిని నియమించి గ్రామాలలోని చిన్న చిన్న విలేజ్ క్లినిక్స్లోకి వాళ్ళని తీసుకెళ్ళి ప్రజలకి సేవ అందించినటువంటి ప్రభుత్వం మాది. ప్రైవేట్గా కానీ, వాలంటీర్గా కానీ,
లేదా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను కానీ, ప్రభుత్వంలో కొత్తగా తెచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ 5.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. గవర్నమెంట్ ఉద్యోగాలు పోలీస్ శాఖలో 7,000 ఇచ్చాం, న్యాయశాఖలో 7,000 ఇచ్చాం దాదాపుగా. సో ఇవన్నీ నియామకాలు కాదా? చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19 వరకు ఇచ్చింది కేవలం 35,000 ఉద్యోగాలు అయితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇవ్వలేదని ఎలా అంటారు? పెంపుడు మీడియా వ్యవస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేసి విషపు వర్షాన్ని ప్రజలపై కురిపించి ఆ వర్షపు నీటిలో వారిని తడిపివేసి అధికారాన్ని దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ వారు చిమ్మినటువంటి విషపు వాయువులు వారినే కమ్మివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వారు ఏ వ్యవస్థల మీద అయితే విషం కక్కారో ఆ వ్యవస్థల్ని ఖచ్చితంగా అదే విధానంలో కొనసాగించాలని కేంద్రం మొట్టికాయలు వేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చాం. ఇదే వేదికగా నేను 4-5 ఇంటర్వ్యూస్లో చెప్పాను. ది బెస్ట్ రీఫార్మ్ అది. ఒక సాధారణమైనటువంటి ఒక దళిత కుటుంబం దగ్గర ఉన్నటువంటి భూమికి చట్టం భద్రత కల్పించటం, ఒక బీసీ దగ్గర ఉన్నటువంటి భూమికి చట్టం భద్రత కల్పించటం, చట్టబద్ధత కల్పించి దాన్ని ఇన్షూర్ చేయడం, దాన్ని జియో ట్యాగింగ్ చేయడం. ఇది చేయడం వలన దళారులు దాన్ని కబ్జా చేసే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి కోర్టు కేసెస్ ల్యాండ్కి సంబంధించినటువంటి కేసెస్. ఈ కేసెస్ అన్నిటినీ అత్యంత భద్రతగా ఉండడానికి మేము ఆ చట్టం తీసుకొచ్చాం అనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రధానంగా మీ ఓటమిలో ఒక భాగమైంది ఏంటంటే ఇదే చట్టాన్ని, ల్యాండ్ ఈ చట్టానికి సంబంధించి ప్రధానంగా మీ ఓటమికి ప్రధాన కారణమే అదేనేది పెద్ద ఎత్తున చర్చకొచ్చింది ప్రజల మధ్యలో. అసలు టీడీపీకి సంబంధించిన వారు ఖచ్చితంగా మీ ల్యాండ్కి సంబంధించిన కాగితాలన్నీ తీసేసుకొని వాటికి సంబంధించి ప్రధానంగా అక్కడి నుండి లోన్లు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గరే పెట్టేసుకునే పరిస్థితి ఉంది అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేయడం వల్లే ప్రజలలో ఒక భయాందోళన వచ్చింది. దానికి సంబంధించి మీకు ఆ ఓటమిలో ఇది క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని మీరు ఏమంటారు అసలు? ఎస్, దీనిలో కొంత వాస్తవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కే దానిలో కొనసాగింపుగా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేసింది. ఏకంగా ఓటర్కి కాల్స్ చేసి ఓటర్కి కూడా ఈ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం మీ ఆస్తుల్ని కబ్జా చేయబోతుందని ఒక భయాన్ని వారు ఏర్పాటు చేసింది వాస్తవం. కానీ ఈరోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అమలు చెయ్యకపోతే మీకు రావాల్సినటువంటి కేటాయింపులు జరగవు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా దమ్ముంటే మేము చెయ్యమని చెప్పేసి కేంద్రానికి నివేదిక ఇవ్వమనండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యవస్థ కాదు. ఇది నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్రానికి. దానిలో భాగంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి రాష్ట్రం కూడా ఇది అమలు పరిస్తే మీకు రాయితీలు ఇస్తాము, ఆ పర్టికులర్ ల్యాండ్స్కి సంబంధించిన వ్యక్తులకి లోన్స్ కేటాయింపులు చేస్తాము, వారికి భద్రత కల్పిస్తాము, దీనివల్ల అనేక కేసులు తగ్గుతాయని కేంద్రం సిఫారసు చేసింది. దానిలో ఒక బెస్ట్ విధానాన్ని ఈ యొక్క రాష్ట్రం, ఏపీ రాష్ట్రం, మా ప్రభుత్వం తీసుకుంది. అదే వ్యవస్థని కొనసాగింపుగా ఈరోజు చాలా రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మేము మంచి చేసినట్ట చెడు చేసినట్ట? మేము తీసుకొచ్చినటువంటి వ్యవస్థని మంచి చేసి కూడా ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఎలా సాధ్యపడుతుంది చెప్పడానికి? మీ దగ్గర పెంపుడు వ్యవస్థలుగా ఉన్నటువంటి సంస్థలు 10% ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి మీడియా వ్యవస్థలు, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచేటటువంటి మీడియా వ్యవస్థలు ఉన్నంతకాలం ఒక మంచిలాగా చెడులాగా చెప్పేటటువంటి వ్యవస్థలు ఎక్కడుంటాయి? ఎవరు ఆ ధైర్యం చేస్తారు? ఆ సాహసం చేసేటటువంటి వ్యక్తులు ఎవరుంటారు? కాబట్టి మీకున్నటువంటి తెలుగుదేశం ఛానల్స్లో ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశారు. అందుకే చెప్తున్నాం, ఈ ఒక విష సంస్కృతిని మీడియా ఛానల్స్ ముసుగులో ఒక విష సంస్కృతిని పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. వాళ్ళు తీసుకొచ్చారు, దానిలో ప్రచారం చేయిస్తున్నారు. ఇవాళ కూడా ఎవరైనా కానీ నిజం మాట్లాడినా కానీ దాన్ని విమర్శగా ఎలా చేయొచ్చు అనేది అనువదించుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు.
ఈ రాష్ట్రంలో జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు జీపీఎస్ మంచిది కాదని ప్రచారం చేశారా లేదా? ఇవాళ యూపీఎస్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. యూపీఎస్ తీసుకొచ్చినటువంటి చాలా విధానాలు జీపీఎస్కి దగ్గరగా ఉన్నాయి. మేమేదైతే గ్యారంటీ పెన్షను ఒక ప్రభుత్వ ఉద్యోగి తను రిటైర్మెంట్ కాలానికి 12 నెలల కాలంలో తను పొందినటువంటి శాలరీలో నుంచి 50% ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా ఇవ్వడమే జీపీఎస్. మరి అదే కదా యూపీఎస్లో పెట్టారు కేంద్ర ప్రభుత్వం. మరి మా మీద నిందలు వేశారే, మేము తెచ్చినటువంటి స్కీమ్ మీద ఆరోపణలు చేశారే. ఇవాళ యూపీఎస్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దమ్ము ధైర్యం ఉంటే మోడీ గవర్నమెంట్ని విమర్శించాలిగా, ఆ గవర్నమెంట్ నుంచి బయటికి రావాలిగా. యూపీఎస్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి బయటికి రావాలి కదా. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం గవర్నమెంట్, ఈ తెలుగుదేశం పార్టీ యూపీఎస్ మీద స్పందించమనండి. మేము తీసుకొచ్చినటువంటి నాడు నేడు స్కూల్స్లో ఏ విధమైనటువంటి మార్పులు చేశాం అదే కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అమలుపరచడానికి సిద్ధంగా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించింది అనడానికి స్పష్టంగా ఇవన్నీ నిదర్శనాలు. ఇసుక వ్యాపారం ప్రభుత్వానికి ఖజానాకు వచ్చి డబ్బు చేరింది. మద్యం వ్యాపారం ప్రభుత్వానికి వచ్చి డబ్బు చేరింది. మద్యంలో విషం సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయని ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి 3 నెలల నుంచి ఏ డిస్టిలరీస్ నుంచి ఈ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు? అవే కాదా? ఆ డిస్టిలరీస్ అన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీ కంపెనీస్ కాదా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. సరే, ఆ పాలసీ గురించి మనం నెక్స్ట్ డిబేట్లో మాట్లాడదాం. దాంతోపాటు ప్రధానంగా ఒక చర్చకు మాత్రం తెరలేస్తుంది ఈవీఎంకి సంబంధించి. ఇక బాలినేని గారు కోర్టుకు వెళ్ళడము, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఒక అనుమానాలు వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున ప్రజలలో ఇదే టాపిక్ మీద రాష్ట్రంలో పెద్ద చర్చ వస్తుంది. అసలు ఈవీఎంకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఈవీఎం అనేది ఎలక్ట్రానిక్ యంత్రం. ఈరోజు ఏ యంత్రాన్ని అయినా కానీ కంట్రోల్ చేసే, మానిటర్ చేసేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అనుమానాలకు తావు రావడానికి కారణం అనేక మంది దీని మీద నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, అత్యుత్తమమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి అమెరికా లాంటి దేశాలు ఈ ఈవీఎంలని బ్యాన్ చేస్తున్నాయి, వాడట్లేదు. సో అలాంటప్పుడు అలాంటి వ్యవస్థ ద్వారా ఒక ఎలక్షన్ జరిగింది. దానిలో ఎలక్షన్ రోజు 68% పోలింగ్ శాతం నమోదైందని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి 12% అదనంగా యాడ్ చేసి 81%గా తేల్చింది. అదే ఒక పెద్ద అనుమానానికి తావిచ్చింది. ఇవాళ మా ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏందండి? 6% ఓటింగ్, అంతే కదా. 10% ఓటింగ్ మైనస్ ఓటింగ్ తోటి మేము ఓడిపోయామంటే ఒక 6% ఓటింగ్ మాకు వస్తే మేము గెలుస్తాం. ఈవీఎంలో తేడా వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 12.5%. ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం 4వ విడతలో జరిగినటువంటి ఎలక్షన్స్. మీరు ముందు జరిగినటువంటి 2-3 విడతల్లో కానీ చూసినట్లయితే చాలా తక్కువ సీట్లు మాత్రమే ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది. మీరు గమనించండి ఒకసారి. 4వ టర్మ్ నుంచి తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఇది ఒకసారి గణాంకాలు చూస్తే. మరి ఆ 4వసారి తర్వాత జరిగినటువంటి ఆ ఎలక్షన్స్ జరిగిన ప్రాంతాలలోనే ఎందుకు ఈవీఎంలో ఇంత పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయి? అది మా అనుమానం. దానికి ఇంకా బలం చేకూరుస్తూ ఆ రోజు ఓటింగ్ జరిగినప్పుడు ఎంతైతే బ్యాటరీ ఉందో ఈవీఎంలో, ఆ తర్వాత లెక్కింపు అప్పటికి బ్యాటరీ పర్సెంటేజ్ పెరిగినట్టుగా చూపించడం జరిగింది, దానిలో ఉన్న ఛార్జింగ్ పర్సెంటేజెస్. 3వది, మా చాలామంది నాయకులు మాకున్నటువంటి అనుమానం కొద్దీ అది ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నియమాలకి నిబంధనలకు లోబడి 12 చోట్ల 11 చోట్ల ఒక్కొక్క వారు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి రీకౌంటింగ్కి అప్లై చేసుకోమన్నారు, చేసుకున్నాం. మాకు అనుమానాలు ఉన్నాయి, వీవీప్యాట్కి ఆ ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లకి మధ్య వ్యత్యాసం ఉందనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. ముందు జరిగినటువంటి ఓటింగ్కి
లెక్కింపుకి తర్వాత జరిగినటువంటి లెక్కింపుకి తేడా కనపడుతుంది. కాబట్టి మా ముందు ఆ వీవీప్యాడ్లను పెట్టి ఈవీఎం పెట్టి చెక్ చేయమని చెప్పేసి అడిగాం. ఓకే, అది చేయకుండా దానికి వక్ర భాష్యం చెప్తూ మాక్ పోలింగ్ చేయించడం ఏంటి? ఈ మాక్ పోలింగ్ కాదు అని కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో కేసు ఇంకా తేలక ముందే వీవీప్యాడ్లను కాల్చివేయండి అని ఎలక్షన్ కమిషన్ వారు సూచించడం ఏంటి? అంటే ఏదో తప్పిదం జరిగింది. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చటానికి ఓకే, తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతే కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీరిని రక్షిస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మేనేజ్ చేస్తుందా? ఎందుకు కోర్టులో కేసు ఉండంగా వీవీప్యాడ్లను తగలబెట్టమని లేదా వాటిని ధ్వంసం చేయమని ఎందుకు చెప్పడం జరిగింది? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చించాల్సినటువంటి అంశం. రెండవది, నిపుణులు ఉన్నటువంటి వాళ్ళు ఈవీఎం మీద అనుమానాలు చూపిస్తున్నప్పుడు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈసీకి ఉందా లేదా? మీరు రాసినటువంటి ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ తప్పితే ఆ ఎగ్జామ్ పేపర్ మీ ముందు పెట్టుకొని రీకౌంటింగ్కి ఛార్జ్ కట్టించుకొని మీ ముందు పెట్టి మీరు రాసిన పేపర్లో ఉన్నటువంటి తప్పులు ఒప్పుల్ని చూసుకునేటటువంటి చట్టాలు కలిగిన మన దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్నటువంటి ఈవీఎం మీద వచ్చిన అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉందా లేదా? ఓకే, అలా చేయకపోవడంలో ఆంతర్యం ఏంటి? ఇదే పెద్ద ఎత్తున చర్చించాల్సినటువంటి అంశం. కాబట్టి ఈవీఎంలో తప్పులు జరిగాయని వారి క్రియల ద్వారా మనకి బలపడుతుంది మన అనుమానాలు. అంటే కూటమితో అనుబంధంగా ఉండి కూటమి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఫైట్ చేయగలుగుతారా ఇదే ఈవీఎంల ఇష్యూ పైన? ఖచ్చితంగా సార్, న్యాయ పోరాటం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని తేడా ఎందుకంటే గతంలో మొత్తం పూర్తిగా బీజేపీకే మీరు మద్దతు ఇచ్చిన పరిస్థితి. ప్రతి అమెండ్మెంట్కైనా కూడా ఇక ఏ బిల్లు పెట్టినా కూడా ప్రధానంగా మీరు మద్దతు ఇచ్చిన పరిస్థితి. తప్పండి. కొన్ని బిల్స్ని వ్యతిరేకించాం, కొన్ని బిల్స్కి మద్దతు ఇచ్చాం. ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్నిటి మీద మద్దతు ఇచ్చాం, కొన్నిటి మీద వ్యతిరేకించాం. రీసెంట్గా కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లు మీద మేము వ్యతిరేకించాం. ఓకే, మేమేమంటున్నామంటే విధానపరమైనటువంటి చర్చ జరగాలి. బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణం ఆ రోజు రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నా, పథకాలు ఇవ్వాలన్నా, ప్రభుత్వాన్ని నడపాలన్నా, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేయించాలన్నా, కేంద్రం ఇచ్చేటటువంటి మన రాయితీలు కానీ మనకు రావాల్సినటువంటి బకాయిల్ని కానీ రాబట్టుకోవాలన్నా మనం కేంద్రంతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి ప్రభుత్వాన్ని నడపాలి తప్ప వారితోటి అవసరం లేనటువంటి గొడవలకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? కాబట్టే కొన్ని ఈ దేశ రక్షణ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి అనుకున్నటువంటి నిర్ణయాలను మేము సపోర్ట్ చేశాం, కొన్నిటిని వ్యతిరేకించాం. సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క క్షేమం, అభివృద్ధి. అదే చేశాం. పోర్టుల నిర్మాణానికి కేంద్రం ద్వారా నిధుల్ని సాధించాం, పోలవరం నిర్మాణానికి కేంద్రం ద్వారా నిధులు సాధించాం, జాతీయ రహదారులకి అత్యుత్తమమైనటువంటి అమౌంట్ని మనం రాబట్టగలిగాం. అది మా ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ వల్ల జరిగింది. కాకపోతే ఒకసారి ఆలోచించండి, 2 సంవత్సరాలు కరోనా ఉన్న తర్వాత కూడా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందించాం. ఏ ఒక్క ఉద్యోగికి తన జీతాన్ని ఆపకుండా, ఏ వ్యవస్థని ఆపకుండా అనేక రకాలైన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని కానీ, సెజ్లను కానీ, 17 మెడికల్ కాలేజీలను కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది? ఓకే సార్, ఇక హైడ్రా విషయానికి వద్దాం. ఇక తెలంగాణలో హైడ్రా అధికారులు ఏదైతే చట్టపరంగా అంటే చట్టం లోబడి కాకుండా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నేల కూలుస్తూ ఉన్నారు. ఇక ఇన్కన్వెన్షన్ చూసాం మనం, ప్రధానంగా అక్రమ కట్టడాలు ఏమున్నా కానీ మేము ఖచ్చితంగా కూలుస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఇదొక పెద్ద చర్చ. ఇదే చర్చకు సంబంధించి ఏపీలో కూడా ఇక్కడ కూడా అక్రమ కట్టడాలను కూల్చాలనేది కూడా ఒక డిమాండ్ తెర మీదకి వస్తుంది. ప్రజలు ఆ విధంగానే చర్చించుకుంటున్నారు. ఇక దానికి సంబంధించి ఇంకొక వాదన మాత్రం తెర మీదకి వస్తుంది. అక్రమ కట్టడాలకు సంబంధించి
ఏదైనా మొట్టమొదటిగా కూలిస్తే మాత్రం ఇక కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క నివాసం ఉంటున్న ఆ గృహం కూడా కరకట్ట పైనే ఉంది కదా అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. మరి అట్లాంటి నిర్ణయం ఏమైనా ప్రభుత్వం తీసుకునే ఆలోచన ఉంటుందా? మరి ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే సక్రమమైన పరిపాలన ఇస్తున్నానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్రమమైన కట్టడంలో ఉండి ఎలా చెప్తాడన్నమాట? నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఆ ఇంటిలో ఆయన ఉంటూ గతంలో వారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద వారు ఏం స్పందించారు? ఈ నిర్మాణం నాది కాదు, ఇది అక్రమ కట్టడం అయితే కూల్చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పారా లేదా? అది అక్రమమా కాదా? కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి నిర్మాణాలు ఏవైతే రాజుగారి ఆశ్రమం ఉందో, మంతన్న సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉందో, దాంతోపాటు ఈ కరకట్టలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం కానీ అలా చాలా నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా అక్రమమే కదా. ఈరోజు బ్రహ్మాండంగా నది ప్రవహిస్తుంది. రేపొద్దున ప్రమాదాలు జరిగితే ఎవరు గ్యారంటీ? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఆ ప్రాంతం ఎప్పుడైనా కూలిపోయేటటువంటి ప్రాంతం ఆ ప్రవాహానికి. గతంలో పెద్ద ఎత్తున వరదలు రాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేశారు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇవాళ ఆ నిర్మాణాలలో నివసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా తనకి చిత్తశుద్ధి ఉంటే అవి ఖాళీ చేసి వాటిని పగలగొట్టేయాలి. ఎందుకంటే వచ్చి రాంగలోనే మా నిర్మాణాలను పర్మిషన్ లేవని పగలగొట్టారు, మా ఆఫీసులను పగలగొట్టారు. వారు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోకి లోబడి వారు ఏదైతే ఆటో నగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఏ నియమాలు నిబంధనలకు లోబడి తెలుగుదేశం పార్టీ దక్కించుకుందో అదే నియమాలు నిబంధనలకు లోబడి మేము మా ఆఫీసులకి కేటాయింపులు చేస్తే ఆ ఆఫీసులను పగలగొట్టారు. కోర్టు కేసులు, కోర్టు స్టేలు ఉన్నా కానీ పగలగొట్టారు కదా. పగలగొట్టడంలో మీరు చూపించినటువంటి కారణం ఏంటి? పర్మిషన్ లేదని. మరి ఈ అక్రమ కట్టడాలకు పర్మిషన్ లేదు కదా, మీరు నివాసం ఉన్నటువంటి కట్టడానికి పర్మిషన్ లేదు కదా. మొట్టమొదట నీ నివాసం నుంచే మొదలు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారని ఒక సామాన్యుడిగా కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అక్రమంగా ఉన్నటువంటి ఆ ఇంటిని తొలగించాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి నిర్మాణాలు చాలా ఎక్కువ నిర్మాణాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి. అదేవిధంగా అక్కడ కూడా వీళ్ళు తీసుకోవాలి, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి నేను 18 గంటలు పనిచేయాల్సి వస్తుందేమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే వారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు కాబట్టి శిష్యుడు అని అంటున్నాం. అక్కడ కూడా తప్పుగా కాదు. ఏపీలో కూడా ప్రధానంగా ఇక్కడి నిర్ణయం అక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక డిమాండ్ మాత్రం అదే చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేయాలని కాదు, అది బాధ్యత వారిది. మీరే చెప్పారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అక్రమంగా నిర్మించింది, పర్మిషన్ లేకపోవడం వల్ల కూల్చామంటున్నారు కదా. అలా అక్రమంగా నిర్మించినటువంటి ప్రాంతంలోనే మీరు నివాసం ఉంచడం తగదు కదా మీకు సీఎంగా. అది ఖచ్చితంగా కూల్చాలి అంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ 3 నెలల పరిపాలన పైన చాలా సీరియస్ అలిగేషన్స్ కూడా చేశారు. నిజంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అంటే చేయట్లేదు అనేది కూడా ఒక సీరియస్ అలిగేషన్ చేశారు. ఓకే, ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.